రోజుకొక్కసారైనా నవ్వాల్సిందే. జపాన్లో చట్టం. కొన్ని విషయాలు వినడానికి వింతగా ఉంటూ నవ్వు పుట్టిస్తాయి. ఇప్పుడు ఆ నవ్వు పుట్టించడానికి జపాన్ ప్రభుత్వం ఒక చట్టమే తెచ్చింది. ఆ చట్టం ఏమిటంటే రోజుకొక్కసారైనా నవ్వాల్సిందే. ఈ చట్టం విని మనం నవ్వుకుంటున్నా, జపాన్లో మాత్రం కొందరు ఒడుక్కుంటున్నారు. మరి ఆ వివరాల్లోకి వెళ్తే, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు అందరూ నవ్వాలంటూ జపాన్లోని యమగట రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఏ దేశంలోనైనా పాలనాపరమైన చట్టాలు చేస్తారు. నేరాన్ని అదుపులోకి తీసుకురావడానికో ప్రజల సంక్షేమానికో ప్రభుత్వాలు నిబంధనలు రూపొందిస్తాయి. జపాన్లో మాత్రం ప్రతిరోజు అందరూ నవ్వాలని చట్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. యమగట ప్రీఫెక్చర్ స్థానిక ప్రభుత్వం ప్రతిరోజు అందరూ నవ్వాలంటూ చట్టం తీసుకొచ్చింది. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో భాగంగానే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. అలాగే నవ్వుతో కూడుకున్న వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ఆదేశించింది. ప్రతి నెల 8వ తేదీన ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని తెలిపింది. యమగట విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ చేసిన పరిశోధనల ఫలితమే తాజా చట్టం. మెరుగైన ఆరోగ్యం, జీవనకాల పెంపుపై అక్కడ పరిశోధకులు అధ్యయనం చేశారు. తక్కువగా నవ్వే వాళ్ళలో కొన్ని రకాల వ్యాధుల వల్ల మరణం ముప్పు పెరుగుతుందని గుర్తించారు. దీని ఆధారంగానే అక్కడ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కొత్త చట్టాన్ని కొందరు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కొందరు నవ్వలేకపోవచ్చని, ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. పైగా నవ్వడం, నవ్వకపోవడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని జపాన్ కమ్యూనిస్ట్ పార్టీ తెలిపింది. ఇలాంటి నిబంధనల ద్వారా ప్రజల హక్కులను కాలరాయొద్దని మండిపడింది. ఈ విమర్శలను అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కొట్టిపడేసింది. తామేమీ బలవంతంగా ప్రజలపై రుద్దడం లేదని, వారి ఇష్టానికి వదిలేస్తున్నట్టు తెలిపింది. అందుకే జరిమానా వంటి అంశాలు చేర్చలేదని వివరించింది. ఇదండి విషయం. చట్టం సంగతి సరే. ఈ వీడియో చూసాక మీకు ఏమైనా నవ్వొస్తుందా? మరి అలాగైనా మన ఆయుష్ కాస్త పెరిగినట్టే. ఎందుకంటే నవ్వుతే మనం అందంగా ఉండటమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఆయుష్ కూడా పెరుగుతుందని సైన్స్ చెప్తోంది. ఈ వీడియో మీద మీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. స్టే ట్యూన్ మ్యాన్ రోబో.